అండి అందరికీ. తోటకూర అంటే మీకు అస్సలు నచ్చటం లేదా? అయితే ఇలా ఒకసారి ట్రై చేసి తోటకూర తీసుకొని సన్నగా కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని, ఆనియన్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత 2, 3 పచ్చిమిరపకాయలు తీసుకొని సగానికి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 2 సార్లు తోటకూరని వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో పెట్టి పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయలు వేసి, ఆ తర్వాత కొంచెం చింతపండు, కొంచెం కారం, కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని బాగా మగ్గిన దాకా ఉడికించుకోవాలి. స్టవ్ మీద నుంచి తీసి బాగా మెత్తగా అయ్యేంత వరకు మెదుపుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసి పచ్చగా దంచుకొని 4 వెల్లిపాయ రబ్బలు వేయాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి కొంచెం ముందుగా ఉడికించుకున్న తోటకూరని వేయాలి. ఆ తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఒకసారి కలుపుకొని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.